దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకవ్వును. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా పరదూతలైనాని వారిని పగలరా పరదూతలైనాని వరదూతలైనాని వరదూతలైనాని వారిని పగలరా శుద్ధ జన కూడా పరమాత్మలో కూడా పరిశుద్ధ జన కూడా పరమాత్మలో కూడా నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ. దేవుని నామమున మహిమ కలుగును గాక. ప్రత్యుత్తర రీతి భాగంగా కీర్తన గ్రంథం నుంచి 103వ కీర్తన చదువుకుందాం. చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొకము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి అందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గమును తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడనట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకునుచున్నాడు. నరుని ఆయువు గడ్డివలే ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయిను. దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాన్ని ఎరుగదు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములో నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారా, ఆయన్ను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నుతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వకార్యములారా, ఆయన స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. దేవుడి తన వాటిని దీవించునుగాక. ఆమేన్. ఆత్మ నడుపు సత్యములోనికి ఇప్పుడనే పాటను పాడుకుందాం. సత్యములోనికి ఇప్పుడే ఆత్మ నడుపు, ఆత్మని సాయంబు అధికంబుగా నిచ్చి ఆత్మానందముతో వరదానమునా ఆత్మనడుపు, ఆత్మనడుపు సత్యములోనికి
లోనికి పోడే ఆత్మానకు పో సంధ్య వచ్చి ఒక పాట పాడుతుంది, తర్వాత ఆనంద్ మరొక పాట పాడతాడు. అల్ఫా ఓమేగా మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రార్హుడా రాత్రిలో కాంతి కిరణమా పగటిలో కృపా నిలయమా ముదిమి వరకు నన్నాదరించే సత్యవాక్యమా నాతో స్నేహమై నా సౌఖ్యమై నన్ను నడిపించే నా యేసయ్యా నాతో స్నేహమై నా సౌఖ్యమై నన్ను నడిపించే నా యేసయ్యా అల్ఫా ఓమేగా మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రార్హుడా కనికర పూర్ణుడా నీ కృపా బాహుళ్యమే ఉన్నతముగా నిన్ను ఆరాధించుటకు అనుక్షణమునని ముఖకాంతిలో నిలిపి నూతన వసంతములో చేర్చెను కనికర పూర్ణుడా నీ కృపా బాహుళ్యమే ఉన్నతముగా నిన్ను ఆరాధించుటకు అనుక్షణమునని ముఖకాంతిలో నిలిపి నూతన వసంతములో చేర్చెను జీవించదని కొరకే హర్షించదని లోనే జీవించదని కొరకే హర్షించదని లోనే అల్ఫా ఓమేగా మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రార్హుడా నీవు మా దేవా నీ సన్నిధిలో అల్పయుమేఘయు నీవే ప్రభువా ఆదివంతము నీవే దేవా నీకు మా దేవా నీ సన్నిధిలో నీకు మా దేవా నీ సన్నిధిలో అల్పయుమేఘయు నీవే ప్రభువా ఆదివంతము నీవే దేవా నీకు మా దేవా నీ సన్నిధిలో
రక్తముతో మా పాపములను కడిగినావు. మమ్ముల ప్రేమించి నీ రక్తముతో మా పాపములను కడిగినావు. ఆది సంపూర్ణుగా ఆశయకానుగా ఆది సంపూర్ణుగా ఆశయకానుగా నీ నామమునే పూజించెదము. నీ నామమునే పూజించెదము. నీకు మా దేవ నీ సన్నిధిలో, నీకు మా దేవ నీ సన్నిధిలో అల్పము మేఘయు నీవే ప్రభువా. ఆదివంతము నీవే దేవా. నీకు మా దేవ నీ సన్నిధిలో. అతి శ్రేష్ఠుడా అద్వితీయుడా నిన్నెవరితో పోల్చి చూతును. అసమానమైన నీదు ప్రేమను ఇలదేనితో సరిచూతును. నా ప్రేమ మూర్తి యేసు నీవుండగా నేనింక వేరేమి కోరుకుందును. అతి శ్రేష్ఠుడా అద్వితీయుడా నిన్నెవరితో పోల్చి చూతును. నా కోసమే ఆ సిలువలో ఎన్నెన్ని బాధలు అనుభవించినావు. నా కోసమే ఆ సిలువలో ఎన్నెన్ని బాధలు అనుభవించినావు. మరణంబునందునంతగా నీ ప్రేమ చూపినావుగా. మరణంబునందునంతగా నీ ప్రేమ చూపినావుగా. నీ ప్రేమ చూపినావుగా. అతి శ్రేష్ఠుడా అద్వితీయుడా నిన్నెవరితో పోల్చి చూతును. వందిత శుభగుణశాలి మానవా మోచకదయాంబురాసి
శుభగుణశాలి మానవ మోచక దయాంబురాసి వందిత శుభగుణశాలి మానవ మోచక దయాంబురాసి అగణిత దూత ప్రణుతాపతి పావన అగణిత దూత ప్రణుతాపతి పావన వందిత శుభగుణ చాలి మానవ మోచక దయాంబురాసి అగణిత దూత ప్రణుతాపతి పావన అగణిత దూత ప్రణుతాపతి పావన వందిత వందిత శుభగుణ చాలి మానవ మోచక దయాంబురాసి ఆదిశాప పాపంబుగధరపై ముళ్ళనొసగి మా క్రూర కరములతో ఆదిశాప పాపంబుగధరపై ముళ్ళనొసగి మా క్రూర కరములతో నిన్ను హింసించడి మగము చూపితే మా కొరకేయా శిక్ష భరించితి నిన్ను హింసించడి మగము చూపితే మా కొరకేయా శిక్ష భరించితి నాదు యేసువా నాటి యెహోవా నాదు యేసువా నాటి యెహోవా బలిరేయిదౌ భాగ్యనరులపై నీ కరుణ దాతృత్వమదయా అగణిత దూత ప్రణుతాపతి పావన అగణిత దూత ప్రణుతాపతి పావన వందిత శుభగుణ చాలి మానవ మోచక దయాంబురాసి. పరిశుద్ధాదివారం మన ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము సొలొమోను సామెతలు 31 అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుకుందాం. రాజైన లెమోయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మృక్కులు మృక్కి కనిన కుమారుడా నేనేమందును, నీ బలము స్త్రీలకు ఇయ్యకము, రాజులను నశింపచేయి స్త్రీలతో సహవాసము చేయకము. దేవుడి వాక్యవాగము మన ఆత్మీయ వేళలో ఆశీర్వదించునుగాక. ఆమెన్. గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. రెవరెండ్ శామ్యుయల్ కిషోర్ గారు ఉన్నారు. వీరు బట్వాడిపాలెంలోని సెకండ్ బ్యాప్టిస్ట్ చర్చి పాస్టర్గా వీరు
కొనసాగుతూ ఉన్నారు. కొన్ని నెలలు మన మందిరంలో పరిచర్య అయిన తర్వాత వారి చర్చికి వెళ్ళి ఆరాధన జరిగించి వాక్య పరిచర్య చేసి ప్రభు బల్ల పరిచర్య చేసి వచ్చేటటువంటి వాడిని ఈ మధ్య. తర్వాత ఈ పాస్టర్ గారు వచ్చిన తర్వాత మరి వారిని అక్కడ అభిషేకించేటటువంటి ఆ కార్యక్రమంలో కూడా దేవుడు నన్ను పాలిభాగస్తునిగా చేశాడు. అప్పుడు వారికి చెప్పాను, మరి మీరు కూడా మా మందిరానికి రావాలని అప్పుడు వారికి చెప్పడం జరిగింది. మరి గత వారమంతా సిబిఎస్ కార్యక్రమాలు, అలాగే నిన్న సాయంత్రం సిబిఎస్ కార్యక్రమంలో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం, మేమందరం మరి చిన్న బిడ్డలేమి టీచర్లేమి మేమందరం కూడా మరి గత వారమంతా ఈ పరిచయలో అలసి ఉన్నాము. కనుక రాత్రే ఫోన్ చేశాను పాస్టర్ గారికి. ఫోన్ చేసి అడిగినప్పుడు వారు సంతోషంగా అంగీకరించి మన మధ్యకు వచ్చి ఉన్నారు. కనుక ఈ సమయంలో వారిని ప్రభు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని యొక్క వాక్యం అందించడానికి. రెవరెండ్ శామ్యుయల్ కిషోర్ గారు. ఈ సమయం ఇచ్చిన దేవాది దేవునికి, పాస్టర్ గారికి, సంఘ విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక మాట మనము ప్రార్థన చేసుకొని దేవుని వాక్యము ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమంద ఆసీనుడా, మా పరలోకపు తండ్రి, జీవము గల దేవ, జీవాధిపతి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ నా ప్రభా. ఈ ఉదయకాలంన ఈ పునరుద్ధాన దినము రోజున ప్రభా, నీ మాటలు ప్రభా మేము వినుటకు నీ సన్నిధికి వచ్చి ఉంటుండగా, నీవు నాతోనూ చేరి వచ్చిన నీ బిడ్డలందరితోనూ సూటిగా మాట్లాడమని, తద్వారా ప్రభా మా ఆత్మీయ జీవితములోను సంఘ జీవితములోను ప్రభా నీ నామఘనతకై మేము జీవించే అటు కృపను భాగ్యమును మాకు దయచేయమని అడుగుతూ, మా హృదయం అనే పలక మీద నీ మాటలు రాసుకునే అటు స్థితిని, నీ వాక్యంలో ఉన్న సత్యాలను గమనించుటకు నీ ఆత్మ సహాయమును మాకు దయచేయమని అడుగుతూ, సజీవుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, వాస్తవంగా అయితే నేను విశ్వాసం గురించి మాట్లాడాలనుకున్నాను. కానీ ఈ దినము మదర్స్ డే అని తెలిసింది. కాబట్టి మదర్స్ డే గురించే ఈ రోజున మాట్లాడాలని తలంచాను. అయితే గమనించండి, పురుషులందరూ ఈరోజు మాకు వాక్యము కాదులే అని అనుకోకూడదు. ఎందుకంటే ఖచ్చితంగా మీతో కూడా దేవుడు మాట్లాడతాడు. మనము గమనించినట్లయితే మదర్ అనే పదానికి లేదా ఆ పదము ఎప్పుడు ఉపయోగిస్తాము అని కానీ ఆలోచన చేస్తే, వివాహమైనప్పుడు మదర్ అనే పదము లేదా తల్లి అనే పదము మనం ఉపయోగించాం. ఎప్పుడైతే ఒక స్త్రీ ఒక బిడ్డకు జన్మనిస్తుందో ఆ సందర్భములో ఆమె తల్లిగా పిలువబడుతుంది. మదర్ అనే పదాన్ని ఆ సందర్భములో మనము గమనించగలుగుతాం. ఆమె జీవితంలో ఒక ప్రమోషన్ లాంటిది. ఎందుకు ప్రమోషన్ అంటున్నా అంటే, దేవుడు ఇచ్చే బహుమానము బిడలు గనుక ఆమె జీవితములో ఒక స్థితి నుండి ఇంకొక స్థితిలోనికి ఆమె ఎదిగింది గనుక, దేవుని చేత కృప పొంది బహుమానముగా దేవుని యొద్ద నుండి బిడ్డని తీసుకుంది గనుక తల్లిగా మనము జ్ఞాపకము పెట్టుకోవచ్చు. ఈ సందర్భంలో దేవుని వాక్యములో ఉండి కొన్ని విషయాలు చూపించాలని, ఇవన్నీ మనకు తెలిసినవే అవ్వచ్చు, కానీ ప్రతి సంవత్సరము ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు మనము ఆ స్థితిలో, దేవుని వాక్యానికి అనుగుణమైన స్థితిలో, అటువంటి ఉన్నత స్థితిలో ఉన్నామా, లేదా ఇంకా ఏమైనా బాధ్యతలు మర్చిపోతున్నామా, లేదా ఇంకేదైనా విషయాలు మనం నేర్చుకొని తద్వారా మన ఆత్మీయ జీవితంలో మన బలము పొందుకునేలాగున ప్రయత్నము చేసేదానికి ఇటువంటి సందర్భాలు ఉపయోగపడతాయనే విషయాన్ని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రియమైన దేవుని సంగమా, దేవుని వాక్యములో కానీ గమనిస్తే, మొట్టమొదటిగా అసలు తల్లి ఏం చేస్తుంది అని కానీ ఆలోచన చేస్తే,
తల్లి తన బిడ్డను ప్రేమిస్తుంది, ఆదరిస్తుంది అనే విషయాలని ఎవరిని అడిగినా కూడా మనలో చెప్పగలుగుతాం. దేవుని వాక్యంలో కానీ మనం కానీ చూస్తే దేవుడు కూడా ఒక మనిషికి అర్థమవ్వాలా అనే అంశములో దేవుడు కూడా తన వాక్య భాగంలో ఆయన తీసుకున్న అంశము కానీ మనం చూస్తే యెషయా గ్రంథము 66వ అధ్యాయం 13వ వచనంలో కానీ చూస్తే ఒకని తల్లి ఆదరించినట్లు అనే మాట మనకి కనబడుతుంది. మనము దేవుని వాక్యములో కానీ గమనించగలిగితే దేవుడు ఏం చేస్తున్నాడు అని కానీ చూస్తే ఈ భూమి మీద దేవుడు ఏ రీతిగా ఆదరిస్తాలా లేదా దేవుడు ఏ రీతిగా ఆదరిస్తాడు అనే దానికి ఉదాహరణగా ఒక తల్లిని చూపిస్తూ ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను నిన్ను ఆదరిస్తాను అని దేవుడు మాట్లాడడం మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం. అంతేకాకుండా దేవుని వాక్యంలో కానీ మనం కానీ చూస్తే దేవుని వాక్యంలో మనకి స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఏంటంటే యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనంలో కానీ గమనిస్తే దేవుని వాక్యంలో మనకి అర్థమవుతున్నది ఏంటి అంటే ఒకని తల్లి తన చిన్న బిడ్డని మర్చిపోతుందా అనే ప్రశ్న మనము వేసుకుంటే మర్చిపోదు అనే సమాధానం మనం చెప్తాం. అయితే మనం జాగ్రత్తగా కానీ గమనిస్తే ఆ తల్లి నిద్రపోతున్నప్పుడు బాగా అలిసిపోయినప్పుడు ఆమె మర్చిపోదా? మంచి రెస్ట్లో తీసుకున్నది అనుకోండి, అలిసిపోయి రాత్రంతా నిద్రలేదు, బిడ్డ మేలుకో ఉన్నది, మర్చిపోతుంది. మనం దేవుని వాక్యంలో కానీ గమనిస్తే దేవుని వాక్యము చెప్తున్న విషయం ఏంటంటే ఒక స్టాండర్డ్ దేవుడు చూపించాలి కాబట్టి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే తల్లి అయినా మర్చిపోను కానీ నేను నిన్ను మరువను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు ఎటువంటి దేవుడు అని కానీ చూస్తే దేవుడు మనల్ని ప్రేమించేవాడు, దేవుడు మనల్ని ఆదరించేవాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మనము గమనించినట్లయితే మరిన్ని లక్షణాలు దేవుని వాక్యములో మనము ఒక తల్లి గురించి మనం గమనించగలుగుతాం. ఒకసారి దేవుని వాక్యములో నుండి కొన్ని మాటలు మనము చూసినట్లయితే మనకి ఒక స్పష్టత వస్తుంది. ఒక తల్లి ఏం చేస్తుందంటే తన చంటి బిడ్డని కాపాడుకుంటుంది. షీ విల్ ప్రొటెక్ట్. మనం కానీ దేవుని వాక్యంలో కానీ మనం కానీ చూస్తే నిర్గమకాండము 2వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదువుకుందాం. ఇక్కడ మనం కానీ చూస్తే మోషే తల్లి మనము దేవుని వాక్యంలో చూడగలుగుతాం. ఆమె ఏం చేస్తూ ఉన్నది అని కానీ చూస్తే మోషే ఎప్పుడైతే ప్రమాదములో ఉన్నాడు అనే విషయాన్ని గమనించి ఆమె ఆ బిడ్డని సంరక్షించే దాని కొరకు జమ్ము పెట్టి ఒకటి తయారు చేసి దానిలో ఉంచి ఆమె జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నది. ఆమె ఏం చేస్తూ ఉన్నది అని కానీ చూస్తే ఆ రాణి స్నానము చేస్తున్న ఆ సందర్భములో ఆ చెల్లికత్తెల ఆ దగ్గర ఆ పెట్టెలో మోషేని పెట్టి మనము గమనిస్తే ఆమె దూరము నుండి ఆ బిడ్డని గమనించడము, ఆ బిడ్డ రక్షణలోనికి అంటే కాపాడబడులాగున ఆ బిడ్డ తన ప్రాణము పోగొట్టకుండా ఆమె ఏం చేసిందంటే కాపాడుతూ ఉన్న ఆ విషయాన్ని దేవుని వాక్యములో మనం కానీ గమనించగలుగుతాం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని కానీ చూస్తే తల్లికి ఉన్న లక్షణం ఏంటంటే తన ప్రాణం ఒక ప్రమాదం వచ్చిందనుకోండి, ఖచ్చితంగా తన బిడ్డని గట్టిగా పట్టుకొని తనన్న ప్రాణాలకి తెగించి తన బిడ్డని కాపాడుకోవాలనే ఆలోచన ఆ తల్లి చేయడం మనము సాధారణంగా మనం చూడగలుగుతాం. మనము దేవుని ప్రేమను కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయము ఏంటి అని కానీ చూస్తే దేవుడు కూడా మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు అని కానీ చూస్తే ఆయన మనల్ని సంరక్షించేవాడుగా ఉన్నాడు, ఆయన మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు. ఒకసారి మనము యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనము 19వ వచనం చదువుకుందాం. ఇంటి ద్వారములలో నుండి వెలుపలికి వచ్చువాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. మేము నిర్దోషులమగుదము. అయితే నీ యొద్ద నీ ఇంటనున్న ఎవనికే కానీ ఏ అపాయమైనను తగిలిన ఎడల
దానికి మేమే ఉత్తరవాదులం. ఇక్కడ మనం కానీ చూస్తే రాహాబు అనే స్త్రీ కనబడుతుంది. ఈమె వృత్తి మంచిది కాదేమో కానీ ఆమె ఎప్పుడైతే యెహోషువ చేత పంపించబడిన వేగుల వాళ్ళు ఆమె దగ్గరికి వచ్చారో ఆ సందర్భంలో మనం కానీ చూస్తే నాకు నిజమైన ఆనవాలు ఇవ్వు అని యెహోషువ పంపించిన ఆ వేగులు చూసే వారితో ఆమె మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా మనకి కనబడుతున్న విషయం ఏంటంటే అక్కడ ఎర్రని దారం ఒకటి ఇచ్చినట్లుగా మనము దేవుని వాక్యంలో గమనించగలుగుతాము. ఆ సందర్భంలో మనము గమనించగలిగే విషయము ఏంటి అని కానీ చూస్తే తన కుటుంబాన్ని, తన సహోదరుల్ని, తన తండ్రి ఇంటి వారిని ఆమె కాపాడుకోగలిగిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మనము దేవుని వాక్యంలో 31వ అధ్యాయం 21వ వచనంలో కానీ చూస్తే, సామెతల గ్రంథము 31వ అధ్యాయం 21వ వచనం కానీ చూస్తే, తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణములు ధరించిన వారు. ఇక్కడ ఆ రక్తవర్ణము అనే పదానికి మనం కానీ చూస్తే రక్షణకి సాదృశ్యంగా మనకి కనబడుతుంది. ఎందుకు ఆ మాట నేను చెప్తున్నానంటే ఇక్కడ మనము స్పష్టంగా చూడగలుగుతాము. ఒక స్త్రీ లేదా ఒక తల్లి ఏం చేస్తూ ఉన్నదంటే తన కుటుంబానికి ఆపద, చలి నుండి కానీ లేదా శత్రువు నుండి కానీ లేదా ఇంకొక పరిస్థితి నుండి కానీ లేదా ఇంకొక పరిస్థితి నుండి కానీ కలగతది అంటే ఏం చేస్తుందంటే నా పరిధిలో నేనేం చేయగలుగుతాను అనే ఆలోచన చేస్తుంది. ఈ రోజున క్రైస్తవులమైన మనము మన బిడ్డల విషయములో మనము అటువంటి ఆలోచన చేస్తూ ఉన్నామా అనేది మనం ఆలోచన చేయాలా. ఎందుకు అని కానీ చూస్తే యవన బిడ్డలు ఈ రోజున మనం కానీ చూస్తే దారి తప్పిపోయే ప్రమాదాలు అంచుల్లో బ్రతుకుతూ ఉన్నారు. ఈ రోజున మనం కానీ గమనిస్తే 31వ అధ్యాయం 1 వచనాల్లో మనం చదువుకున్నాము. లెమూయేలుతో తన తల్లి చెప్తున్న విషయాలను మనం కానీ చూస్తే సమాజములో నీవు బ్రతికేటప్పుడు లెమూయేలు ఆమె చెప్తున్నది నీవు ఇష్ట ప్రకారం బ్రతకడానికి వీలు లేదు అని ఆమె బోధిస్తుంది. ఆమె ప్రేమించి ఆదరించడమే కాదు కానీ, ఒక తల్లి ప్రేమించి ఆదరించడమే కాదు కానీ, ఒక తల్లి కాపాడడమే కాదు కానీ, ఒక తల్లి తన సంటి బిడ్డకి బోధించడము చాలా మనం చూస్తాం. మనము ఇంగ్లీష్లో కూడా ఒక ప్రావర్బ్ ఉంది, ఫస్ట్ టీచర్ మదర్ అని చెప్తారు. ఒక చిన్న బిడ్డ స్కూల్లోకి వెళ్ళే కన్నా ముందర మనము చూస్తే ఇంటిలోనే ఆలు రాయడం మనం చూస్తాం. ఒక తల్లి కానీ చదువుకుంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వెలుగు కలుగుతుంది అనే పథకాలు మన ప్రభుత్వాలు పెట్టడం మనం చూస్తాం. ఈ రోజున మనం కానీ చూస్తే ఒక తల్లి బాధ్యత ఏంటంటే తన బిడ్డల్ని సరైన మార్గంలో నడిపించడం. ఒక తల్లి బాధ్యత ఏంటి అని కానీ చూస్తే సరైన ప్రవర్తనలో తన బిడ్డని పెంచుకోవడం. అందుకే దేవుని వాక్యంలో కానీ మనం కానీ చూస్తే దేవుడు మనకి నేర్పిస్తున్న విషయము మనము ఖచ్చితంగా మనం గమనిస్తే ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 6వ వచనం దగ్గర నుండి చూసినా మనకి అక్కడ ఏం కనబడుతుందంటే వాడు కూర్చున్నప్పుడు, వాడు నడుస్తున్నప్పుడు, వాడు పండుకున్నప్పుడు దేని గురించి మాట్లాడాలంట? దేవుని గురించి మాట్లాడాలనే విషయాలు మనకు కనబడతాయి. ఈ రోజున మన జీవితంలో మనము చిన్ననాటి నుండి మన బిడ్డల్ని సరైన మార్గంలో నడిపిస్తే దేవుని వాక్యము సెలవిస్తున్న విషయము కానీ చూస్తే బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పించు, అప్పుడు వాడు పెద్దవాడైనా కూడా దాని నుండి తొలగిపోడు. ఈ రోజున తల్లికి ఉన్న బాధ్యత ఏంటంటే తన ఇంటి వారి నడతలను కనిపెడుతుంది అనే విషయము సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. తన ఇంటి వారు నడిచే నడతలు జాగ్రత్తగా గుర్తిస్తుంది ఆమె అనే విషయం మనము చూస్తూ ఉన్నాం. ఎందుకో తెలుసా నా బిడ్డ సరైన మార్గంలో వెళ్తున్నాడా లేదా, సరైన ప్రవర్తన జీవిస్తున్నాడా లేదా, సరైన ప్రవర్తనలో
బ్రతుకుతున్నాడా లేదా, దేవునికి ఇష్టానుసారముగా జీవించగలుగుతున్నాడా లేదా అనే బాధ్యత తల్లి మీద ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నాను, తండ్రి మీద లేదా అయితే అని కానీ ఒక ప్రశ్న వేసుకుంటే, సాధారణముగా తండ్రి బయటికి వెళ్ళి శ్రమపడి కుటుంబం కోసము సంపాదన చేసుకుని వచ్చే ఆ క్రమములో ఎక్కువ శాతము తల్లి దగ్గర బిడ్డలు ఉంటారు కనుక మనము దేవుని వాక్యములో మనం చూసినప్పుడు ఆ అంశము, ఆ బాధ్యత మనము తల్లిది అన్న విషయాన్ని మనం గమనిస్తున్నాం. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, తండ్రి మీద కూడా ఆ బాధ్యత ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు అని కానీ గమనిస్తే దేవుని వాక్యం చెప్తుంది, ఏమని చెప్తుందంటే, తల్లి ఎంత బాధ్యత బిడ్డల విషయంలో తీసుకుంటుందో తండ్రి కూడా ఆయన ఉన్న సమయములో ఆ బాధ్యతను బట్టి ఆయన ఎప్పుడైతే తన బిడ్డల్ని క్రమశిక్షణలో పెంచడానికి ప్రయత్నం చేస్తాడో, నడిపిస్తాడో, ఆ కుటుంబము దేవుని చేత ఆశీర్వదించబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. గమనించండి, దేవుని వాక్యము చెప్తున్న విషయం ఏంటి అని కానీ చూస్తే, తల్లి తన కుమారునికి లెమూయేలు అనే రాజుకి ఆమె చెప్తుంది సంఘ జీవితంలో ఏ రీతిగా జీవించాలా, అంతేకాకుండా నీవు కుటుంబంలో ఏ రీతిగా నీవు నడుచుకోవాలా అనే విషయాలని ఆమె చెప్పడమే కాకుండా తన జీవితంలో ఆమె కష్టపడి ఆమె ఏం చేస్తుందంటే షీఈస్ ప్లానింగ్. ఆమెకి ఉన్న మరొక లక్షణము కానీ మనం చూస్తే ఆమె ఏం చేస్తుంది అంటే ప్రణాళికలు వేస్తూ ఉంది. ఈరోజున మనం కానీ గమనిస్తే దేవుని వాక్యం చెప్తున్న విషయము ఏంటి అంటే, దేవుడు కూడా ఆయన సృష్టి ప్రారంభించినప్పుడు ఆయన ఒక ప్రణాళికతో ఆయన ప్రారంభించాడు. మొదటి దినము వెలుగు కమ్మని పలికినప్పుడు వెలుగు వచ్చింది. తర్వాత ఈ రీతిగా సృష్టి క్రమాన్ని కొనసాగించి చివరిలో ఆదామును సృష్టించినట్లుగా దేవుడు ఒక ప్రణాళిక ప్రకారము ఆయన చేసినట్లుగా మనం దేవుని వాక్యంలో గమనించగలుగుతాం. ఈ రోజున మనం కానీ చూస్తే, ఎవరైతే ఒక ప్రణాళికతో తన బిడ్డని పెంచుతారో, ఎవరైతే ఒక ప్రణాళికతో తన బిడ్డల్ని పెంచగలుగుతారో, వాళ్ళ ప్రణాళికలు దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. ఎందుకు అని కానీ చూస్తే ఆ 31వ అధ్యాయంలోనే మనం కానీ చూస్తే దేవుని వాక్యంలో మనకు అర్థమవుతున్న విషయము ఏంటంటే, ఆమె ఒక భూమిని చూసిందంట. ఆ భూమిని ఆమె కొంత సమకూర్చి ఆమె ఆ భూమిని కొని ద్రాక్ష తోట నాటించెను అనే మాటలు కనబడతాయి 31వ అధ్యాయంలో. కాబట్టి మనం కానీ చూస్తే ఆమె ఏం చేస్తున్నది అంటే, తన కుటుంబం గురించి ఒక ప్రణాళిక కలిగి ఉంది. ఆమె ఆర్థిక విషయాల్లో ఒక ప్రణాళిక కలిగి ఉంది. దేవుని వాక్యము మనకి నేర్పిస్తున్న విషయం ఏంటి అని కానీ చూస్తే, మనము ఖచ్చితంగా ఆ 15వ వచనములో మనకి కనబడుతున్న 31వ అధ్యాయం 15వ వచనంలో కనబడుతున్న విషయము ఏంటి అంటే, ఆమె జాగ్రత్త కలిగినది అనే విషయం మనకు అర్థమవుతుంది. షీ ఈజ్ డెలిజెంట్ అంటే దాని అర్థం ఏంటంటే శ్రద్ధ కలిగినది. తన కుటుంబానికి కావాల్సినది ఆమె సమకూరుస్తుంది. ఎప్పుడైతే మనము జాగ్రత్తగా ముందుగానే గమనించి మనము జాగ్రత్తగా ఒక ప్రణాళిక కలిగి మనము నడుచుకుంటామో, తప్పకుండా దేవుడు ఆ ప్రణాళికను ఆశీర్వదించేవాడు. ఎందుకో తెలుసా, నీ హృదయ వాంఛల్ని నేను తీరుస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే మనము మన కుటుంబాన్ని ఏ విషయంలో కూడా పట్టించుకోకుండా, ఏ విషయంలో కూడా మనము అవసరం ఉన్న ఆ సందర్భంలో అక్కడ లేకుండా, లేదా మన బిడ్డల విషయాన్ని గాలికి వదిలేసి, గమనించండి, కొన్ని కుటుంబాలు మనం చూసినప్పుడు బాధ కలుగుతుంది. వాళ్ళు తర్వాత వాళ్ళ బిడ్డలు ఎప్పుడైతే మాట వినకుండా ఉంటారో, వాళ్ళు దేవుని సేవకుల దగ్గరికి వచ్చి, అయ్యా మా బిడ్డ
త్రాగుడికి బానిస అయిపోయినాడు, కుటుంబంలో నెమ్మది లేదయ్యా అని చెప్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఒక తల్లి బాధ్యత ఏందో తెలుసా? తన ఇంటి వారి నడతలను, వాళ్ళ స్నేహితులను, ఎవరితో తిరుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎలా బ్రతుకుతున్నాడు, అతను సరైన విధానంలో కాలేజీకి వెళ్తున్నాడా, సరైన మార్గంలో నడుస్తున్నాడా అనే గమనించని ఆ పరిస్థితుల్లో ఆ శ్రద్ధ మనం చూపించినప్పుడు దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతను నీవు సరైన విధానములో నిర్వహించలేదు, యు ఆర్ ఎ ఫెయిల్యూర్ అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి మనము ఈ రోజున దేవుని సన్నిధిలో మనం ఏం నేర్చుకోవాలంటే, మనకి దేవుడు ఏవో కొత్త విషయాలు మనకి చెప్పడంలా, దేవునికి కలిగిన లక్షణాలే ఆయన ఒక మనిషిలో ఉంచి ఆమెను ఒక బాధ్యత ఇచ్చి నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని ఈ రీతిగా నువ్వు నడిపించాలా అని దేవుడు ఆ బాధ్యతని ఇచ్చినప్పుడు వి షుడ్ బి అప్ టు ద స్టాండర్డ్. దేవుడు ఆశించిన ఆ స్థితిలో మనము తప్పకుండా ఉండి తీరాలా. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎందుకు ఈ విషయం గురించి మనం ఆలోచన చేయాలంటే, రేపటి దినమున దేవుని ఎదుట మనం నిలవబడినప్పుడు దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు, నీ బిడ్డ ఎక్కడా అని అడగడా? నీవు సరైన విధానంలో నీవు కుటుంబాన్ని నడిపిస్తే దేవుని సింహాసనం ఎదుట నీ బిడ్డల్ని నీవు నిలవబెట్టగలుగుతావు. దేవుని వాక్యంలో కానీ మనం చూస్తే దేవుని వాక్యం చెప్తుంది విలాప వాక్యాలు 2వ అధ్యాయంలో మనకి కనబడుతున్న విషయం ఏంటంటే, నీ చంటి బిడ్డ కొరకు రేయి మొదటి జామున లేచి ఏం చేయాలంట? ప్రార్థించాలంట. ఎలా ప్రార్థించాలా? నీ హృదయాన్ని నీళ్ల వలె కుమ్మరించి దేవుని సన్నిధిలో ప్రార్థించాలా. ఇది ఒక తల్లి బాధ్యతే కాదు, తండ్రిగా కూడా మనము బాధ్యత తీసుకోవాలా. మన కుటుంబం విషయమై దేవుని సన్నిధిలో మొరపెట్టాలా, మన బిడ్డల విషయమై దేవుని సన్నిధిలో మొరపెట్టాలా. ఉదయకాలంలో లేచి దేవుని పాదములను పట్టుకున్నప్పుడు దేవుడు ఒకవేళ మన బిడ్డలో త్రోవ తప్పిపోయినప్పటికీ దేవుడు ఎటువంటి వాడంటే, సర్వశక్తిమంతుడైన దేవుడు మరలా వాళ్ళని సరైన మార్గములో నడిపించుటకు ఆయన మనకి సామర్థ్యము కలుగు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, షీ షుడ్ బి ఏ ఉమెన్ ఆఫ్ ప్రేయర్. ఆమె ఎటువంటిదై ఉండాలంటే, ప్రార్థన కలిగిన స్త్రీగా ఉండాలా. తల్లిదండ్రులుగా బాధ్యత ప్రార్థన చేసే తండ్రిగా మనం ఉండాలా. ఎప్పుడైతే మనము ఆ ప్రార్థన అనేది మన కుటుంబంలో ఉండదో, సాతానికి నువ్వు పిలిచి అవకాశం ఇచ్చిన దాంతో సమానము. గమనించండి, నువ్వు పిలవాల్సిన అవసరంలా, నీ దగ్గర ప్రార్థన లేకపోతే సాతానికి నువ్వు తెలియకుండానే నీవు ఒక తలుపు తెరిచి ఉంచావు. ఏ రీతికైతే రాత్రి కాలమందు మనం అందరము పండుకునేటప్పుడు తలుపులు వేసుకొని, గళ్ళు వేసుకొని, జాగ్రత్తగా మనం అన్నీ వేసుకున్నామా లేదా చూసుకొని పండుకుంటాం. దేనికి? దొంగ రాకుండా ఉండడానికి. మనము మన కుటుంబంలో ప్రార్థన లేకపోతే, మన కుటుంబ జీవితంలో ప్రార్థన అనేది లేకపోతే, నీవు చేసే పని ఏందో తెలుసా? నీవు అజాగ్రత్తగా నీవు పండుకునే ముందర తలుపులు తెరిచేసిన దాంతో సమానం. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజున మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫాదర్ షుడ్ బి ఏ మ్యాన్ ఆఫ్ ప్రేయర్ అండ్ మదర్ షుడ్ బి ఏ ఉమెన్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన లేకుండా నీ కుటుంబం భలే బాగుంటుంది అని నువ్వు భ్రమపడితే దానివల్ల నష్టపోయేది నీవే. మన జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. మన బిడ్డల్ని పెట్టుకొని కుటుంబ ప్రార్థన మనం చేసినప్పుడు మనము ఇండైరెక్ట్గా వాట్ వీఆర్ డూయింగ్ ఈస్ వీఆర్ టీచింగ్ అవర్ చిల్డ్రన్. మన బిడ్డలకి మనం నేర్పిస్తున్నాం, బోధిస్తున్నాం, ఈ రీతిగా నీవు బ్రతకాలయ్యా అని.
రేపు మనము లేనప్పుడు కూడా వాళ్ళు ప్రార్థన చేసుకోవడము వాళ్ళు అలవాటుగా నేర్చుకుంటారు. వాళ్ళు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కుటుంబములో నిజమైన ఆశీర్వాదము చూడాలంటే కుటుంబ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైంది. కుటుంబ ప్రార్థనతో మనము మన బిడ్డల్ని సరైన దేవుని యందు భయభక్తులతో మనము పెంచగలుగుతాం. దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడనే విషయము ఆ ప్రార్థన సమయంలో మనం పాడే పాటలను బట్టి, మనం చదివే వాక్యమును బట్టి ఆ వ్యక్తికి అర్థమవుతుంది, మన బిడ్డకి అర్థమవుతుంది. గమనించండి, మనము మన బిడ్డలతో ఎల్లకాలం ఉంటామా? ఒక చిన్న పిల్లోడు అనుకోండి ఉంటారు. ఒక 20 సంవత్సరాలు వచ్చిందనుకోండి, లేదా ఒక 18 సంవత్సరాలు కాలేజ్ వచ్చింది, వేరే ఊర్లో వెళ్ళి చదవాలా, మనం నిత్యము వాళ్ళని కనిపెట్టి ఉండగలుగుతామా? ఉండలేం. వాడిని పంపించేస్తాం. వాడు అక్కడ ఎట్లా ఉన్నాడో అనే ఒక ప్రశ్న, వాడు పోతున్నాడా లేదా అనే ఒక పరిస్థితి. అయితే మనం ఎప్పుడైతే చిన్నప్పటి నుండి దేవునిలో మనం పెంచుతూ, దేవుని వాక్యమును మనం నేర్పిస్తూ, మనం అట్లా చేయకూడదురా, ఇలా బ్రతకాలరా, దేవుని వాక్యం ఇటు చెప్తుందిరా అని మనం ఎప్పుడైతే మనం గైడ్ చేస్తామో, ఆ దినాన వాడు కష్ట సమయములో ఉన్నప్పటికీ హీ విల్ హ్యావ్ ఎ హోప్, ఒక నిరీక్షణ అతనికి ఉంటుంది. ఈరోజున మనం కానీ చూస్తే బయట వ్యక్తులు ఒక విషయములో ఫెయిల్ అయితే, ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయితే, యవనస్తులు ఒక ప్రేమించిన ఆ విషయంలో ఫెయిల్ అయితే ఆత్మహత్యలే చేసుకుంటున్నారు. ప్రియమైన దేవుని సంగమా, గమనించండి, నువ్వు ఎప్పుడైతే చిన్నప్పటి నుండి దేవుని విషయము నేర్పిస్తావో, హీ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎ హోప్ ఇన్ హిస్ ఫెయిల్యూర్. నువ్వు భయపడాల్సిన అవసరంలా, వాడు ఏమైపోతాడో అని నువ్వు భయపడాల్సిన అవసరంలా. దేవుని వాక్యము వాడు కూర్చున్నప్పుడు, పండుకున్నప్పుడు, నడిచేటప్పుడు, ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు చెప్పిన మాట ఏందో తెలుసా? నీ బిడ్డలకి ఎప్పుడు చెప్పాలో తెలుసా? నీవు నడుస్తున్నప్పుడు, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం దగ్గర నుండి మనం కిందకి చదివితే అక్కడ రాయబడిన మాటలు, నువ్వు కూర్చున్నప్పుడు దేవుని గురించి, దేవుడు ఎటువంటి గొప్ప దేవుడు మాట్లాడు. ఎందుకో తెలుసా? ఆ చిన్న వయసులోనే విశ్వాసం అనేది వాళ్ళ హృదయంలో ఏర్పాటు అవుతుంది. నీవు నడిచేటప్పుడు, నీవు పండుకున్నప్పుడు, నీవు చందమామ కథలుగా చెప్పాల్సింది నువ్వేం చెప్పాలో తెలుసా? ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేల్ ప్రజల కోసం ఆయన చేసిన గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు చెప్పాలా. ఆమేన్, హల్లెలూయా. ఆయన తన ప్రజల కోసం ఎర్ర సముద్రాన్ని తెరిచాడు అనే విషయాన్ని మనం నేర్పించాలా. తన ప్రజల కోసము ఆకాశాన్ని తెరిచి మన్నానిచ్చాడనే విషయాన్ని మనం తెలియజేయాలా. అటువంటి గైడెన్స్ ఎప్పుడైతే మన బిడ్డలకి మనం ఇస్తామో, వాడు ఓడిపోయినప్పుడు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయాల్సిన అంత భయం వాడికి ఉండదు. ఎందుకంటే హీ హ్యాస్ ఎ హోప్ ఇన్ హిస్ హార్ట్ దట్ జీసస్ విల్ డెఫినెట్లీ లిఫ్ట్ హిమ్ ఫ్రమ్ హిస్ ఫెయిల్యూర్. ఆ అపజయములో నుండి యేసు ప్రభు వాడిని తిరిగి లేపగలిగిన సామర్థ్యం కలిగిన వాడని తన హృదయములో తను నమ్మగలుగుతాడు. కాబట్టి మనము ఈ రోజున గమనించినట్లయితే తల్లి ప్రేమించేదిగా మనకు కనిపిస్తుంది దేవుని వాక్యంలో. యేసయ్య ప్రేమిస్తూ ఉన్నాడు. తల్లి ఆదరించేదిగా కనిపిస్తుంది దేవుని వాక్యములో. యేసు ప్రభుకు కూడా ఆదరించే స్వభావం ఉన్నది. దేవుడు బోధించేవాడుగా ఉన్నాడు. తల్లి కూడా ఏం చేయాలో తెలుసా? బాధ్యత తీసుకొని తన బిడ్డలకి బోధించే వ్యక్తిగా ఉండాలా. దేవుడు తన ప్రజల విషయమై ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకుడు నిద్రపోడు అని దేవుడు ఏ రీతిగా అయితే శ్రద్ధగా తన ప్రజల గురించి ఆలోచన చేసి దేవుడు కాపాడుతూ ఉన్నాడో, తల్లిదండ్రులుగా దేవుడికి ఉన్న లక్షణాన్ని దేవుడు మనకి బాధ్యతగా ఇచ్చాడు కనుక ఆ విషయాన్ని మనం నేర్చుకున్న స్థితిలో
మనము మన ఇంటిలో ఉన్న వారి నడతల్ని కనిపెట్టగలగాల. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏందో తెలుసా? ఆమె రాత్రి కాలమందు చాలా రాత్రి దాకా ఆమె గదిలో లైట్ వెలుగుతుంది అనే మాట మనకు కనబడుతుంది. ప్రక్కనే ఉన్న మాట ఏందో తెలుసా? ఉదయకాలమునే ఆమె లేస్తుంది అనే విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే ఆమె సోమరి కాదు, షీఈ్ నాట్ లేజీ. మనము కూడా మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవునికి ఉన్న స్వభావాన్ని మనకి ఇచ్చి దేవుడు ఏం కోరుతున్నాడో తెలుసా? ఆ రీతిగా మనము ప్రవర్తించాలా. ఎందుకో తెలుసా? దేవుని పోలికలో మనము పుట్టాము. ఆమేన్, హల్లెలూయా. మనం ఎవరి పోలికలో ఉన్నాము? దేవుని పోలికలో ఉన్నాం. దేవుని స్వభావం మనకి బాధ్యతగా ఇచ్చాడు. వీ హ్యావ్ టు లెర్న్, వీ హ్యావ్ టు ఎక్సర్సైజ్ అండ్ వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్. మనం నేర్చుకోవాలా, దాన్ని ప్రకారము మనము అభ్యాసం చేయాలా, మనము తర్వాత మన జీవితములో పాటించాలా. వెన్ వీ డూ దీస్ 3 things, మనం ఎప్పుడైతే ఈ 3 విషయాలు మనం చేస్తామో మన కుటుంబము తప్పక ఆశీర్వదించబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మనల్ని ఎందుకు ఈ రీతిగా నడుచుకో అని చెప్తాడంటే మనం బాగుండే దాని కొరకే. ఒక తల్లి తన బిడ్డతో ఈ రీతిగా జీవించురా అని ఎందుకు చెప్తుంది? వాడు బాగుండాలనే. మన పరలోకపు తండ్రి కూడా మనల్ని ఏం చెప్తున్నాడంటే ఈ మార్గములో నడువు అని చెప్తున్నాడు. దేనికి? మనం బాగుండడానికి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ దినమున మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవునికి ఉన్న స్వభావమే దేవుడు మనల్ని కలిగి ఉండమంటున్నాడు. ఎప్పుడైతే మనం ఆ స్వభావాలు, ఆ లక్షణాలు మనం కలిగి ఉంటామో మన కుటుంబాలు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉంటాయి అని దేవుడు తెలియచేస్తూ ఉంటుండగా అటు లక్షణాలు మన కుటుంబంలో మనం కలిగి మనము జీవించే వాళ్ళముగా ఉండాలని దేవుని సేవకునిగా కోరుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమంద ఆశీనుడా మా పరలోకపు తండ్రి, ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ ప్రభా వాళ్ళ జీవితంలో నాయనా నీ లక్షణాలు నాయనా వాళ్ళ జీవితంలో కలిగి ప్రేమించే స్థితి, ఆదరించే ఆ పరిస్థితి, తన బిడ్డల విషయమై ప్రభా జాగ్రత్త, శ్రద్ధ కలిగిన ఆ పరిస్థితుల్లో బోధిస్తూ వాళ్ళని నీ మార్గములో నడిపించే సామర్థ్యము ఇక్కడ చేరి ఉన్న ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి నీవు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వాళ్ళ కుటుంబాల్లో ప్రభా క్రీస్తు అనే బండ మీద వాళ్ళ కుటుంబాలను కట్టుకొనుటకు, ప్రార్థన ధూపము వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళు కలిగి ఉండుటకు, తద్వారా ప్రభా నీ వాగ్దానం చేసిన ప్రతి ఆశీర్వాదానికి నీ బిడ్డల కుటుంబాలు ఆ మేలులు, ఆ ఆశీర్వాదములకు వారసులగుటకు నీవు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నిన్ను నమ్మిన బిడ్డలం ప్రభా, నీవు మా పరలోకపు తండ్రివని ఒప్పుకుంటున్న బిడ్డలం ప్రభా, నీ స్వభావము మేము కలిగి మా ఆత్మీయ జీవితములోను ఈ లోకములోను నీకు సాక్షులుగా మేము వెలుగొందులాగన సహాయం చేయమని సజీవుడైన యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, సంఘస్థులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. థ్యాంక్ యూ. ప్రభునందు ప్రియులారా, చక్కటి వర్తమానం మనం విన్నాము. తల్లి ప్రేమ, మనం అందరం కూడా తల్లి ప్రేమను ఎరిగి ఉన్న వారమే. ఒకసారి
మనందరి తల్లుల ప్రేమను జ్ఞాపకం చేసేటటువంటి శ్రేష్టమైన వర్తమానం అందించినటువంటి పాస్టర్ గారికి సంఘపక్షంగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నిజమే, మానవ సంబంధాలలో అనేక రకాల ప్రేమలు ఉన్నాయి. స్నేహితుల ప్రేమనండి, బంధువుల ప్రేమనండి, ఇరుగు పొరుగు వారి ప్రేమనండి, భార్యాభర్తల ప్రేమనండి, ప్రేయసి ప్రియుల ప్రేమనండి, తల్లి ప్రేమనండి, తండ్రి ప్రేమనండి. ఇవన్నీ కూడా మానవ సంబంధాల్లో ఉన్నటువంటి పలు రకాల ప్రేమలు. వీటన్నిటిలో ఏ ప్రేమ శ్రేష్టమైంది? మీరే చెప్పాలా, ఈ పక్క నుంచే రావాలి ఎక్కువ స్వరం. తల్లి ప్రేమ శ్రేష్టమైంది, సందేహమే లేనటువంటి స్టేట్మెంట్ ఏమిటంటే తల్లి ప్రేమ శ్రేష్టమైనది. బైబిల్ కూడా చెప్తాను, తల్లి ప్రేమను మించినది మానవ ప్రేమ ఏదీ లేదు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, రిబ్కా తన గర్భంలో బిడ్డలు బాధిస్తూ ఉండగా ఇక బ్రతుకుట ఎలా, చనిపోదామని చెప్పి తీర్మానం చేసుకుంది. ఆదికాండం 25వ అధ్యాయంలో. అలాగే మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనం ఎట్లా తిరిగామో, ఏమి చేశామో, తల్లి నిద్రపోతుంటే తన్ని ఉంటాము. మన యొక్క కదలికలను, మన యొక్క భారాన్ని తల్లి భరించింది. నవమోసాలు మోసింది. తల్లి ప్రాణానికి కూడా గండం కొన్ని సందర్భాల్లో. డాక్టర్లు అంటారు, పెద్ద ప్రాణం బతికించమంటారా, చిన్న ప్రాణం బతికించమంటారా అని. తీర్మానాలు చేసుకోలేము. తల్లి అంటుంది, నేను చనిపోయినా పర్వాలేదు, నా గర్భంలో బిడ్డని బ్రతికించండి అంటుంది. తల్లి ప్రేమ, తన ప్రాణాలను పణంగా పెట్టి మనల్ని పెంచినటువంటి తల్లి. ఈ మధ్యనే మనం పేపర్లో, టీవీలో చూస్తుంటాం, నేపాల్లో భయంకరమైన భూకంపం వచ్చినప్పుడు అనేకమైన బిల్డింగ్స్ పడిపోయినప్పుడు ఆ శిథిలాలు తీస్తూ ఉంటే చాలా శవాలు బయటకు వచ్చాయి. అందులో ఒక తల్లి శవం, తల్లి ఒడిలో నెల బిడ్డ అట్లాగే పొదివి పట్టుకొని ఉంది. ఆ బిడ్డ బతికింది, ఆ తల్లి చనిపోయింది. ఆ భూకంపంలో ఆ బిల్డింగ్ పడిపోయేటప్పుడు ఆ తల్లి బిడ్డను పొదివి పట్టుకొని, నేను చనిపోయినా పర్వాలేదు, బిడ్డ బతకాలి అనేటువంటి ఉద్దేశంతో గట్టిగా తన మీద ఉన్న ఆ కాంక్రీట్ దిమ్మలో అనండి, బ్రిక్స్ అనండి, ఆ గోడలు అనండి, వాటన్నిటినీ బిడ్డ మీద పడకుండా తన మీద ఆ భారాన్ని మోపుకొని తన ప్రాణాన్ని వదిలిందే కానీ నెల్ల బిడ్డని బ్రతికించుకోగలిగింది. మనం అందరం పేపర్లో చదివి ఉంటాం, టీవీలో చూసి ఉంటాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే తల్లి ప్రేమ అలాంటి ప్రేమ. అలాంటి శ్రేష్టమైన తల్లి ప్రేమ తన బాధ్యతలో ఫెయిల్ అయింది అంటే ఇంటిలో దీపం ఆరిపోతుంది. ఇంటికి దీపం మీరు చెప్పాల్సిన సమాధానం మేము చెప్తున్నాం. ఇంటికి దీపం వెళ్ళాలి. మీరు ఒకసారి అడిగారు పతియే అంటే మీరేం చెప్పలే. మా తప్పిదాలు మేము ఒప్పుకున్నాము. ఇంటికి దీపం ఇల్లాలే. ఆ తల్లి తన ప్రేమలో, తన బాధ్యతలో ఫెయిల్ అయింది అంటే ఇంటి దీపం ఆరిపోయినట్టే. ఇంటిలో నెమ్మది ఉండదు. సమాజంలో నేర ప్రవృత్తి పెరిగిపోతూ ఉందంటే తల్లి తన బాధ్యతలో ఫెయిల్ అయింది అని అర్థం. మన భారతదేశంలోని పాలకులందరిలో దాచుకోవడం పెరిగిపోయింది అంటే వారి తల్లులు వారి యొక్క బాధ్యతల్లో ఫెయిల్ అయ్యారనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కనుక దేశానికి మంచి పౌరులను అందించాలన్నా, సంఘానికి సమాజానికి మంచి బిడ్డలను అందించాలన్నా తల్లి యొక్క ప్రేమ, తల్లి యొక్క బాధ్యత చాలా శ్రేష్టమైనది. మేము అపార్ట్మెంట్లోంచి దిగి వచ్చేటప్పుడు మేము నలుగురం, పాస్టమ్మ, నా కుమారుడు, నేను లిఫ్ట్లో వస్తున్నాం. అప్పుడు చెప్పాను, ఈరోజు మదర్స్ డే అని చెప్పని పాస్టమ్మ గారికి షేక్ హ్యాండ్ ఇచ్చి విషయం చెప్పాను. అప్పుడు అన్నాను, లిఫ్ట్ దిగేసరికి మా పాపతో అన్నాను, నాకు అమ్మ లేదు కదా అని కొంచెం బాధతో అన్నాను.
ఆ తల్లి ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ నేడు నాకు అమ్మ లేదు కదా అని నేను కొంచెం వేదనతో చెప్పడం జరిగింది. వెంటనే నేను జ్ఞాపకం చేసుకున్న మాట ఏమిటంటే, యేసయ్య మిమ్మును నేను అనాథలుగా విడిచిపెట్టను అన్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో. నేను మిమ్మును అనాథలుగా విడిచిపెట్టనని చెప్పి యేసయ్య నాతో మనతో ఉన్నాడు. తల్లిలా లాలించును, తండ్రిలా దండించును. ఎంతోమంది ఉంటారు నాలాగే తల్లి లేనివారు, కానీ తల్లి లాంటి ప్రేమ మనకింకా ఉంది. తల్లి జ్ఞాపకాలు ఉన్నాయి, తల్లి ప్రేమ కూడా మనకుంది. అందుకు కారణం యేసయ్య. తల్లి ప్రేమను మించిన యేసయ్య ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుందాం. మన తల్లులకు మనం కృతజ్ఞులమై ఉందాం. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తుకి కూడా కృతజ్ఞులమై ఉందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా మనం ప్రేరేపించి నడిపించి దీవించునుగాక. ఆమేన్. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందిలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్య